ఈ భూమి మీద ఆయన సంచరించి జీవించినటువంటి కాలంలో శిష్యులైనటువంటి వారందరినీ కూడా బలపరుస్తూ వచ్చాడు. చాలా జ్ఞానయుక్తమైనటువంటి కొన్ని మాటలను శిష్యులతో పంచుకుంటూ వచ్చా. అలాగే ఆయన ఎరిగినటువంటి సన్నిహితులకు ఆయన హృదయంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వెల్లడిపరుస్తూ వచ్చా. ఈ రాయబడినటువంటి ఈ మాట మనం ఆలోచన చేస్తే, దేవుడు పరలోకములో నిన్ను నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నటువంటి దేవుడు, ఈ భూమి మీద ఉన్న సర్వమానవాల్ని పరీక్షిస్తూ ఉన్నటువంటి దేవుడు, పరిశీలిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఇక్కడ ఆయన హృదయంలో ఉన్నటువంటి కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి. కేవలము ఆయన సమాధానం మాత్రమే ఇవ్వడానికి వచ్చాను అనేది మాత్రం మీరు అనుకోవద్దు. ఆయన ఏం చేస్తున్నాడు? ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. విరోధము కుటుంబంలో దేవుడు చూస్తూ ఉండగా విరోధాన్ని కలుగు చేస్తున్నాడట. ఎందుకు విరోధాన్ని కలుగు చేస్తున్నాడు? తండ్రికి కొడుకుకి, తల్లికిని కూతురికిని, అత్తకును కోడలికిని మధ్య విరోధమును కలుగు చేస్తా ఉన్నాను. ఎందుకు కలుగు చేస్తున్నాడట? ఆ మనిషిని ఇంటి వారే అతని శత్రువుల కుదురు, తండ్రినైనను తల్లినైనను. అది దేవుడు గమనిస్తుంది ఏంటంటే, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు నీ నుండి, నా నుండి, మనందరి నుండి ప్రేమను కోరుకుంటా ఉన్నాడు. అంటే మనకు నచ్చినటువంటి వారందరికంటే, మనకు ఇష్టమైన వారందరికంటే, నా అనుకున్న వారందరికంటే దేవుడు ఎక్కువగా ప్రేమించబడ్డానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నా నిమిత్తము అంటే దేవుని కోసం నీవు ఎంతవరకు నీ ప్రేమను చూపించగలుగుతా ఉన్నావు? ఒక తండ్రి తన కుమారుని కంటే, ఒక తల్లి తన కుమార్తె కంటే, ఒక కోడలు తన అత్త కంటే, ఆ కుటుంబ సంబంధంలో ఉన్నటువంటి బాంధవ్యము కంటే ఇనిమిక్కులైనటువంటి ప్రేమ దేవుని పట్ల చూపించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ఆయన పరలోకపు తండ్రి, ఈ మానవాళి యొక్క సృష్టికి కారకుడై ఉన్న దేవుడు ఆయన. కనుక ఆయన నీ ప్రేమను పొందాలని కోరుకుంటా ఉన్నాడు. నీ నుండి ఆ ప్రేమ చూడాలని కోరుకుంటా ఉన్నాడు. తప్పేముంది? ఒక తల్లి తన బిడ్డ ప్రేమను ఏ విధంగా అయితే పొందుకోవాలని ఆశపడుతుందో, పరలోకపు తండ్రి మానవాళికి సృష్టికర్త ఉన్నటువంటి దేవుడు, ఈ భూమి మీద మనుషుల యొక్క మనుగడకు కారకుడై ఉన్నటువంటి దేవుడు, నీ నుండి నా నుండి ఆయన మన ప్రేమను చూడాలని కోరుకుంటా ఉన్నాడు. మనం ఏ విధంగా ఆయన ఇష్టపడుతున్నామో చూడాలని కోరుకుంటున్నాడు. మనం ఏ విధంగా ఆయనకు ఘనత చెల్లిస్తున్నామో చూడాలని కోరుకుంటా ఉన్నాడు. మనము చెల్లించేటువంటి ఆ ఘనత దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును అని అంటున్నాడు. ప్రాణం కోసమే కనుక మనం ప్రయాసపడినట్లయితే, ఈ జీవము కోసమే మనం ప్రయాసపడినటువంటి వారం అయితే, ఈ శరీరం కోసమే మనం ప్రయాసపడిన వారం అయితే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో ఇదిగో మన నిమిత్తమై మనం కనుక ఆలోచన చేస్తున్న వారం అయితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఈ మత్తయి రాసిన వార్త అలాగే ఉంచి 2వ కొరింథీయులకు రాసిన 2 పత్రికలో 5వ అధ్యాయంలో
మొదటి వచనం నుండి చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మర్తమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము పైని దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరును మనకు అనుగ్రహించుచున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. చాలండి. ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా శిథిలమైపోయేటువంటి ఈ గుడారంలో మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఇది ఒకనొక దినాన్ని శిథిలమైపోతుంది. కానీ మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలంటే ఇది ఒక రోజు మనం విడిచిపెడతాం, కానీ నిత్యమైనది నివాసమై ఉన్నటువంటి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ నివాసం మనకున్నదనేటువంటి విషయాన్ని ఎరిగి ఆయన కొరకైనటువంటి ఆలోచన కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇది కొంతకాలం మాత్రమే క్షేమంగా ఉండగలుగుతుంది, తర్వాత అది శిథిలమైపోతుంది. అందుకే మత్తయి రాసిన సువార్తలో ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? తన ప్రాణమును దక్కించుకునేవాడు ఒకరోజు పోగొట్టుకుంటాడు కదా, అప్పటి వరకు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎన్నో ప్రయాసలు పడతా ఉన్నాడు. ఆ ప్రాణాన్ని దక్కించుకోవాలని, ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలని, ఆ ప్రాణం కొరకైనటువంటి తపన ప్రయాస ఈ భూమి మీద ఉండగా ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు మనిషి. ఒక వ్యక్తి అనుకున్నాడట, ఏమని? ఆ కాలంలో కావలసినటువంటి సమృద్ధి కలిగినటువంటి పంట అంతా కూడా కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు తన ప్రాణంతో అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఆ మాట అన్నాడో లేదో ఆ రాత్రి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఆశించాడు, కానీ ఆ ఫలితము తన జీవితంలో పొందలేకపోయాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము మాటే తనగలిగాడు, కానీ ఆ అనుభవాన్ని తన జీవితంలో ఏమాత్రం కూడా పొందుకొనలేకపోయాడు. దేవుడు కూడా ఇష్టపడలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి గ్రహించలేని వాడిగా కనబడతా ఉన్నాడు, దేవుని కార్యాలను గుర్తించలేని వాడిగా కనబడతా ఉన్నాడు. తన ప్రాణము మాత్రమే కాదు, తన జీవితాన్ని ముందుకి కొనసాగించేది మన ప్రాణాన్ని కాపాడేటువంటి దేవుని యొక్క కృప మన మీద నిలిచి ఉంటే తప్ప మనము కాపాడబడలేమన్న గ్రహింపును అతడు గమనించలేకపోయాడు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తున్నట్టే, తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకోను. తన ప్రాణం కోసమే కదా అంత సంపాదించాడు, సంవత్సరం అంత కష్టపడ్డాడు. కొట్లలో కూర్చుకొనలేనంత సమకూర్చి అవి దాంట్లో దాచిపెట్టడానికి వీలు కాకపోతే విప్పి మరలా తిరిగి కొత్తవిగా కట్టించి పెద్దవిగా కట్టించి దాని అంతటి కూడా దాంట్లో పెట్టిన తర్వాత అల్టిమేట్గా చివరికి అతను గ్రహించిన సత్యం ఏంటంటే, నా ప్రాణమా తిను తాగు సుఖించు. అంటే అంత కష్టపడి దాచిపెట్టిందంతా కూడా దేనికోసమట? తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం. ఆ ప్రాణాన్ని కాపాడుకోగలిగాడా?
వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును అనుకున్నాడు, కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు. తన క్రింద మాటలో రాయబడిన మాట ఏంటంటే, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు అదండి, నా నిమిత్తము. అక్కడ రాయబడిన మాటను ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా నిమిత్తము తన ఆ ప్రాణము అనేది ప్రక్కన పెట్టేస్తే, నా నిమిత్తము పోగొట్టుకునేవాడు దానిని అదండి. నా నిమిత్తము ఏం పోగొట్టుకున్నావు? దేవుని నిమిత్తం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తన ప్రాణము నిమిత్తము తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాడట. మరి నా నిమిత్తము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు, నా నిమిత్తము అని అంటున్నాడు. దేవుని కొరకైనటువంటి ఆలోచన నీ హృదయంలో ఉన్నప్పుడు, నువ్వు మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు, నువ్వు ఆ దేవుని కోసం ఏం పోగొట్టుకున్నావు? ఈ రాత్రి దేవుని యొక్క ప్రశ్న ఇదే, ముఖ్యమైనటువంటి సందేశం. ఏం పోగొట్టుకున్నావు ఆయన కోసం? నువ్వు ఆయన కోసం పోగొట్టుకున్న వ్యక్తివైతే మరలా తిరిగి ఇనిమిక్కలైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టుకు దేవుడు మరలా తిరిగి దాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు అనబడేటువంటి వ్యక్తి అట యథార్థవంతుడని పిలువబడ్డాడు, నీతిమంతుడని పిలువబడ్డాడు, న్యాయవంతుడని పిలువబడ్డాడు, దేవుని యందు భయభక్తులు గలవాడని పిలువబడ్డాడు, ఊజు దేశంలోనే గొప్పవాడు అని పిలువబడ్డాడు. 5 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఎక్కడైనా వెనకబడ్డానికి అవకాశం ఉందా? కేవలం అతను వెనకబడ్డానికి గల కారణం ఏంటి? అతని భక్తి జీవితం, అతని యథార్థత, అతని న్యాయం, అతని యొక్క నమ్మకత్వమే కారణమైంది. సాతానుడు కూడా ఓర్చుకోలేకపోయాడు. అయ్యా, నువ్వు అతన్ని చుట్టూ కంచె వేసావు కాబట్టి అతను నిన్ను స్తుతించగలుగుతున్నాడు, కానీ ఒక్కసారి ఆ కంచె తీసివేసి చూడు, తనకు కలిగినట్టు సమస్తాన్ని ఒకసారి మొత్తు, ఏమీ లేకుండా చేయి, దేవుని స్తుతిస్తాడో లేదో చూద్దాం అని సాతానుడు కనిపెట్టుకొని గమనిస్తున్నాడు. అంటే ఇప్పుడు సాతానుడు దాడి చేయడానికి, తనకున్న సంపద అంతటిని కూడా పోగొట్టుకోవడానికి, తనకున్నటువంటి బిడ్డలందరినీ కూడా పోగొట్టుకోవడానికి, తనకున్నటువంటి ఆరోగ్యం అంతటిని కూడా పోగొట్టుకోవడానికి మూల కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే, అతడు దేవుని మిక్కిలిగా ప్రేమించడమే. సాతానుడు ఓర్చుకోలేకపోవడానికి దేవుని యందు అతడు కలిగి ఉన్నటువంటి భయభక్తులను సాతానుడు ఓర్చుకోలేకపోయాడట. ఇప్పుడు ఏం చేయాలి? సమస్తాన్ని తన దగ్గర ఉన్నదానంతటిని కూడా దేవుడు తీయడానికి ఇష్టపడ్డాడు, కానీ తన ప్రాణాన్ని తీయడానికి ఇష్టపడలేదు. కానీ తన దగ్గర ఉన్న సంపద అంతటిని తీయడానికి ఇష్టపడ్డాడు. బిడ్డలు చనిపోయారు 10 మంది, సంపద కోల్పోయాడు, తనకున్న సమృద్ధిని అంతటిని కోల్పోయాడు, తీరా చూస్తే ఆరోగ్యాన్ని కూడా అతడు కోల్పోయాడు. బైబిల్ రాయబడిన స్పష్టమైన మాట ఏంటంటే, అతడు చెల్ల పెంకుతోడు తన యొక్క శరీరాన్ని పోగొట్టుకుంటున్నాడట. కళ్ళకు కనబడుతున్నటువంటి ఆశీర్వాదం అంతా కూడా కనుమరుగైపోయింది. ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుని నమ్ముకోవడం వల్లనే కదా, దేవుని మిక్కిలిగా ప్రేమించడం చేతనే కదా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు అని పిలువబడ్డమే కదా. అతడు పోగొట్టుకోవడానికి గల కారణం అతని మంచితనమే అతడు పోగొట్టుకోవడానికి కారణమైంది. ఇప్పుడు ఎవరి నిమిత్తం పోగొట్టుకున్నట్టు దీని అంతటికీ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆయన గీసినటువంటి గీతలో నుంచి బయటికి రాకుండా ఉండటమే అతని యొక్క నష్టానికి కారణమైంది. అలాగని ఆ నష్టాన్ని కన్నులారా చూస్తూ ఉన్నటువంటి యోబు, అయ్యో దేవుణ్ణి ఎరిగినటువంటి యోబు తన భార్య కూడా ఆలోచన చేస్తుంది, నీ యథార్థత వలన కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? ఇదిగో కలిగిన నష్టమంతా కూడా నీ యథార్థతను బట్టే కదా, నీ మంచితనాన్ని బట్టే కదా, నీ ప్రేమను బట్టే కదా, నీ నమ్మకత్వాన్ని బట్టే కదా. కాబట్టి ఒక్కసారి నీ యథార్థతను విడిచిపెట్టేసి నువ్వు చనిపో అని సలహా ఇచ్చింది. యోబు తన హృదయంలో ఉన్నటువంటి మాట పలుకుతున్నాడు, మేలు అనుభవించిన మనము కీడు అనుభవించడానికి అదండి. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోబు
తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడట. ఎవరి కోసం? దేవుని కోసం పోగొట్టుకున్నాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? నా నిమిత్తము ప్రాణాన్ని ప్రక్కన పెట్టేస్తే, నా నిమిత్తము నువ్వు పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును అని అన్నాడు. ఎవరి నిమిత్తం పోగొట్టుకున్నాడు యోబు? దేవుని నిమిత్తం పోగొట్టుకున్నాడు. ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, లేనప్పుడు కూడా అదే భయభక్తులను అతడు అనుసరించగలిగినాడు. ఎక్కడ కూడా ఏలెత్తి చూపించడానికి అతని దగ్గర అవకాశమే దొరకలేదు. సాతానుడు చెవులు యొగ్గి ఆలోచన చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఎక్కడైనా యోబు నోట్లో ఒక మాట అయినా వస్తుందేమో, ఒక్క మాటైన దోషణ మాట వస్తుందేమో, ఒక్క మాటైన దేవునికి అయిష్టమైన మాట కలుగుతుందేమో. ఎందుకనంటే దేవునితోటే మాట్లాడాడు. నువ్వు సమృద్ధి కలుగు చేసావు, దాని చుట్టూ కంచి వేసావు కాబట్టి స్తుతించక ఏం చేస్తాడుక? అన్నీ ఉన్నాయి కాబట్టి నిన్నే గణపరుస్తాడు. ఇప్పుడు ఒకసారి తీసేస్తే నేను దూషించకపోతే అప్పుడు అడుగుతాను అన్నాడు. మరి ఆ మాట అని తన దగ్గర అన్నిటిని కూడా తీసేసినటువంటి ఆ సాతానుడు చెవి యొగ్గి ఆలకిస్తూ ఉండగా యోబు తన నోటి మాట పలుకుతున్నాడు. నేను దిగంబరినై వచ్చి తిని, చంప మీద కొట్టినట్టుకుంది సాతానికి. ఒక్క దెబ్బతో అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ మాట అంటాడని ఆలోచన చేయలా. తన నిమిత్తం పోగొట్టుకున్నాడు కాబట్టి ఇక దేవుని దూషిస్తాడేమో అనని వినటానికి చెవి ఎగ్గితే తన నోటి మాట పలుకుతున్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా నామమునకే ఆ ఒక్క మాట మరలా తిరిగి తన ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా చేసిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు దేవుని నిమిత్తము తన సంపదను, తన బిడ్డలను, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకొనెను. దేవుడు విడిచిపెట్టాడా? పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అబ్రహాం అనబడేటువంటి వ్యక్తి ఏం పోగొట్టుకున్నాడు? 12వ అధ్యాయం ఆదికాండము 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలండి. ఏమన్నాడు దేవుడు? తన మానాన తాను పని చేసుకుంటూ ఉంటే ఏదో అంత కొంత భక్తి కలిగినటువంటి వాడిని పేరు పొందుకుంటున్నటువంటి అబ్రహామును దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను వ్యక్తపరిచాడు. అబ్రహామా, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు. ఎవరి కోసం వెళ్ళడానికి అబ్రహాం ప్రయత్నం చేస్తున్నాడు? ఎవరి మాటను విని అబ్రహాం బయలుదేరుతున్నాడు? దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. తనకున్నటువంటి అప్పటి వరకు తనకున్నటువంటి బంధుత్వం అంతటిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తనకున్నటువంటి బాంధవ్యం అంతటిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తన దేశమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తన తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తన బంధువులందరినీ విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడ్డాడు. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. తన అనుకున్నటువంటి వారందరినీ కూడా దేవుని నిమిత్తమై విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఒక్క మాట, ఒక్క పిలుపు, ఒక్క మాటకు అబ్రహాము లోబడి తనకున్నటువంటి సర్వమును విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. మనం ఏదన్నా ఒక ఊరికి వెళ్ళామనుకోండి, ఒక్క రోజు 2 రోజులో ఉంటాం. 3వ రోజు ఏమంటాం? ఇక్కడ నిద్రపడడం లేదు, మరలా తిరిగి మా ఇంటికి వెళ్ళాలి. అక్కడైతే బాగా నిద్ర పట్టిద్ది. ఒక్క పూటకి 2 రోజులకి మనం అడ్జస్ట్ కాలేము పక్క ఊర్లో. ఎందుకంటే అప్పటి వరకు మనం అలవాటైన ప్రాంతం కాబట్టి, అలవాటై ఉన్న ఇల్లు కాబట్టి, అలవాటై ఉన్నటువంటి ప్రజలు కాబట్టి మరొక ప్రాంతంలో ఉండడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టత చూపించలేము. కానీ అబ్రహాం అట ఒక్క పిలుపు అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టేట్లుగా చేసింది, తన బంధువులను విడిచిపెట్టేటట్లుగా చేసింది, తన తండ్రిని విడిచిపెట్టేటట్లుగా చేసింది. కారణం అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి తన అనుకున్న వారందరినీ కూడా విడిచిపెట్టేసిండట. ఇంతటితో ఆగిపోలేదు.
దేవుడు అన్నాడు అబ్రహాం జీవితంలో, బాగా వేచి ఉన్న తర్వాత, ఈ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రేమించి తాను ఇచ్చిన ఆతిథ్యమును బట్టి, తాను చూపించిన ప్రేమను బట్టి శారా గర్భద్వారాన్ని తెరిచి ఇస్సాకు అనబడేటువంటి కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత ఆ కుమారుడు పెరిగి పెద్ద అవుతా ఉన్నాడు. పెరిగి పెద్ద అయ్యేటువంటి సమయంలో అతను పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేశాడట. అంటే బిడ్డలకు విందు చేయటువంటి తండ్రికి ఎంత సంతోషం, ఎంత ఆనందం. బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు, ఒక స్థాయిలో నుండి మరొక స్థాయిలోకి వెళ్తూ ఉన్నప్పుడు బిడ్డల పట్ల మనం ఎంత ప్రేమను చూపిస్తాం. అట్లాగే అబ్రహాం కూడా లేక పుట్టినటువంటి ఇస్సాకు జీవితంలో తన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆశీర్వాదాన్ని చూసుకుంటూ గొప్ప విందు చేశాడు. అనేకులను పిలిచి అనేకులకు తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఆ ఆనందం కళ్ళ ముందు ఉండగానే అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనంలో, ఆ సంవత్సరం జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన బ్రహ్మా అని పిలువగా అతడు చిత్తం